ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షలోమ్. దేవుని మాటల్లోంచి అనేకమైన విషయాలు మీతో పంచుకోవడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఈరోజు ప్రభు చూపిస్తున్న కృపను బట్టి ఈరోజు యేసు ప్రభువారు సిలువ బలియాగానికి దగ్గర అవుతున్నప్పుడు అనేకమైన విషయాలు మనం అనుదినము ధ్యానించవలసిన విషయాలు. మొట్టమొదటిగా ఆయన గాడిదని ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించినట్టుగా, రెండవది ఆయన ఆ మందిరంలో, దేవాలయంలో, యెరూషలేములో వ్యాపారం చేస్తున్న వారిని వెళ్ళగొట్టి ఈయన మందిరం ప్రార్థనా మందిరము, సకల జనులకు ప్రార్థనా మందిరము అని ప్రకటించినట్టుగా అక్కడ అనేకమైన విషయాలు మనం చూసాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో అంటూ ఉంటాడు, ఈ మాటలు జరిగిన తర్వాత ఆయన బోధిస్తూ ఉంటుండగా అక్కడ సంఘముతో మాట్లాడుతున్న మాట, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చును. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపదుమా అని ఆలోచించుచుండిరి గాని. ఏం చేస్తున్నారంట? మాయోపాయము చేత ఆలోచన చేస్తా ఉన్నారు. కొన్నిసార్లు మన చుట్టూ కూడా అనేకమైన విషయాలు, అనేకమైన సంగతులు జరుగుతూ ఉన్నప్పుడు మాయోపాయము అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. లేదా అది మనది కానిది, లేదంటే మనకి సరితూగనిది, మనము కోరుకోనిది మన మీదకు వచ్చి పడుతున్నప్పుడు, శత్రువు ఏదో విధంగా దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ పదాన్ని వాడుతూ ఉంటాం. మరి ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు వాడారండి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ అనేకమైన పరిస్థితులు, అనేకమైన సిచ్యువేషన్స్ అక్కడ మనం చూడొచ్చు. లూకా గారు లూకా గ్రంథంలో 20వ అధ్యాయం 20వ వచనం, 19వ అధ్యాయము 20వ వచనం నుంచి 47వ వచనం దగ్గర వరకు చూస్తున్నా, 20వ అధ్యాయంలో చూస్తున్నా, 20వ అధ్యాయం 23వ వచనంలో చూసిన, 20వ అధ్యాయము 31వ వచనంలో చూసిన అనేకమైన ప్రశ్నలు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వారు యేసు ప్రభువారికి క్వశ్చన్స్ వేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఒక్కసారి వచ్చి, నువ్వు ఇన్ని కార్యాలు చేస్తున్నావు కదా, ఇన్ని అద్భుత కార్యాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరలోకం నుంచి వచ్చాయా, లేదంటే నువ్వు ఏ శక్తితో చేస్తున్నావు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు యేసు ప్రభువారు రివర్స్లో క్వశ్చన్ అడిగి, మీరు బాప్తిస్మం నమ్ముతున్నారు కదా, బాప్తిస్మం ఎక్కడిదే, పరలోకముదా భూలోకముదా? వారు అక్కడ ఆలోచిస్తున్నారంట. పరలోకముది అంటే మనము దేవుని వాక్యాన్ని అంగీకరించినట్టు, లేదా భూలోకముదంటే బాప్తిస్మం ఇచ్చి యోహానును మనం తృణీకరించినట్టు. అతడు ప్రవక్త అని మనం నమ్ముతా ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఎలా మనం తృణీకరిస్తామని చెప్పి వారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు. అలాగే 20వ అధ్యాయం 23వ వచనంలో చూస్తూ ఉంటే ఈ పన్ను అనే వాటి కొరకు మాట్లాడుతూ, కైసరికి పన్ను చెల్లించాలా వద్దా, బోధకుడా నువ్వే చెప్పు అని ఒక ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, నా దగ్గరికి ఒక నాణం తీసుకురండి. తీసుకొచ్చారంట, చూపిస్తా ఉన్నాడు. అక్కడ బొమ్మ ఎవరిది? కైసరుది. అయితే కైసరుది కైసరికి ఇవి, దేవునిది దేవునికి ఇవి అని చక్కటి సమాధానం చెప్పి వారి మాయోపాయము నుంచి తప్పించుకున్నట్టుగా చూడొచ్చు. అలాగే 20వ అధ్యాయం 31వ వచనంలో ఇంకో ప్రశ్న అడుగుతా ఉంటారు. 2 పురుషులకి ఒక ఆమె భార్యగా ఉంది, 3 చనిపోయారు, ఆ పురుషులు చనిపోయారు, స్త్రీ చనిపోయింది, పరలోకంలో ఆ స్త్రీ ఎవనికి భార్యగా ఉంటుంది అని వారు మరొక ప్రశ్న, ఒక ముడిగలిగిన ప్రశ్నలు వారు అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, పరలోక రాజ్యంలో పెండ్లికి ఇచ్చుట, పెండ్లికి తీసుకొనుట ఉండదు, కానీ యుగయుగములు దేవునితో ఆనందిస్తాం. అక్కడ స్త్రీ పురుష భేదం ఉండదు, సంఘము దేవుడు ఈ భేదం మాత్రమే ఉంటుంది, సంఘము దేవుని స్తుతిస్తూ ఉంటుంది అని చక్కటి వివరణ యేసు ప్రభువారు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్తలో చెప్పిన మాటకు ఇది రుజువుగా కనిపిస్తూ ఉన్నది. దే ఆర్ ట్రైయింగ్ టు క్రైస్ట్, లేదంటే యేసు ప్రభువారిని వారు ఏదో ఒక విధంగా మాయోపాయము చేత పట్టుకోవాలని చాలా ఆలోచన చేసి చాలా పన్నాగాలు పన్నినప్పటికీ వారు దానిని సాధించలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అక్కడ గుమ్మిగూడి ఆలోచన చేస్తున్నారు, ఇతన్ని ఎలాగన్నా బంధించాలి, ఇతన్ని ఎలాగన్నా మరణానికి అప్పగించాలి, ఇతన్ని ఎలాగన్నా శిక్షించాలి, అనేకమైన ప్రజలు అతని వైపు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి వారు అనేకమైన వదాంతులతో, లేదంటే అనేకమైన ప్రశ్నలతో యేసు ప్రభువారిని ఎదుర్కొంటున్నప్పుడు వారి యొక్క ప్రతి ప్రశ్నకు యేసు ప్రభువారు చక్కటి సమాధానం చెప్పినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నది. ఈరోజు
దేవుని వాక్యం అంటుంది మనము జ్ఞానము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, జ్ఞానము గలవాడే లోతైన బావిలోని నీళ్లు చేదగలడు, లేదంటే తోడగలడు, లేదంటే తాగగలడు, తీయగలడు. ఎలాగా అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు వాడి జ్ఞానాన్ని బట్టి దానిలోనికి చేద వేసి ఆ నీటిని పైకి లాగి దానితో వాని దాహాన్ని ఎలాగైతే తీర్చుకుంటాడో, జ్ఞానము కలిగి నువ్వు ఉన్నప్పుడు జ్ఞానహీనుడైనప్పటికీ ఆ జ్ఞానహీనుడైన వానిలోనికి జ్ఞానపు ఓటలు నువ్వు ఉత్పత్తి చేసి వాని ఒక ఆలోచన ద్వారా తృప్తి చెందగలవు అని ఆ మాటకు అర్థం మనకు కనిపిస్తూ ఉన్నది. అనేకమైన విధాలుగా శత్రువు మన మీద అనుదినము దాడి చేస్తా ఉన్నప్పుడు, అలనాడు యేసుప్రభువారు కూడా సిలువకు దగ్గర అవుతా ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, అనేకమైన మాయోపాయాలు లేదంటే అనేకమైన శోధనలతో శత్రువులైన వారు లేదంటే శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులు ఆయన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆయన వాటన్నిటిని విడిపించుకొని ముందుకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా లోకంలో అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు మన చుట్టూ తిరుగుతాయి కదా. దేవుని వాక్యంలోనే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో హామాను అనేవాడు మొద్దుకై నమస్కరించటం లేదని చెప్పి, మొద్దుకై నమస్కరించడు, అతడు యూదుడు, నా పని కాదిది, నేను ఎలా నమస్కరించును అని చెప్పినప్పుడు మొద్దుకై చేసిన మాటను బట్టి హామాను చక్కగా మొద్దుకైని పరిశీలించినప్పుడు మొద్దుకై నమస్కరించటం లేదంట. మొద్దుకై నమస్కరించకపోవడం చూసి హామాను మాయోపాయము పన్నుతా ఉన్నాడు. దేనికి అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని, యూద జనాంగాన్ని ఏదో ఒక విధంగా లయపరచాలి అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి లేనిపోని విషయాలు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే, రాజా, మన రాజ్యంలో ఒక జనం ఉన్నది, ఆ జనము రాజాజ్ఞకి కానీ రాజు చేసే పన్నులకు కానీ దేనికి వారు లొంగరు, వారు మేం చేసిందే పని అన్నట్టు ఉంటారు. వారు మన రాజ్యంలో ఉండడం మనకంత మంచిది కాదు, కనుక నేను వారందరినీ తీసేద్దాం అనుకుంటున్నాను. సో నాకు కొద్దిగా వెండి నీ ఆజ్ఞ నువ్వు తాకీదు రాసిస్తే నేను వారిని లయపరుస్తాను. అప్పటికే రాజు ఇతన్ని అధిపతిగా నియమించాడు. కనుక రాజు అంటున్నాడు, సరే హామాను, నీ ఇష్టం. మాయోపాయం పన్ని లేనిపోని విషయాలు చెప్పి, యాక్చువల్గా చెప్పాలంటే హామాను చేస్తున్న పని దేనికి అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క మొద్దుకై హామానుకి నమస్కరించకపోవడం కారణమైతే, కానీ అహశ్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్న కారణం ఏంటంటే, వారు మాట అనరు, వారు పని చేయరు. చాలామంది అంటారు కదా, నిన్ను కూడా, వాడు మాట ఏంటండి, వాడు పని చేయడండి, వాడు ఎందుకు పనికిరాడండి, వాడికి ఎంత చెప్పినా వినడండి, గొడ్డుకో మాట అన్నట్టుగా వాడిని ఎంత కొట్టినా బుద్ధి లేదండి, చదవడు, ఆలోచన చేయడు, పని చేయడు. అనేకమైన విషయాలలో నీ యొక్క తరగతిని లేదంటే నీ యొక్క పరిస్థితిని ఎదుటి వాళ్ళు జడ్జి చేసే విషయం కూడా మన జీవితంలో అనుదినము చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా హామాను చెబుతా ఉన్నాడు, ఇదిగో మొద్దుకయ్యే కాదు కానీ మొద్దుకై జనాంగము మొత్తం మాట వినని పరిస్థితుల్లో ఉన్నది, కనుక రాజా వారిని లయపరచాలనుకుంటున్నాను, దానికి నీ యొక్క సహాయం కావాలి, నీ యొక్క ఆజ్ఞ కావాలి. ఏంటి ఆజ్ఞ అంటే, నువ్వు కొంచెం వెండిచ్చావనుకో, నువ్వు నీ యొక్క ముద్ర వేసావనుకో, నేను వాళ్ళని లయపరుస్తా. నువ్వు ఒక మాట చాలు, మాట చెప్పు చాలు. శత్రువు ఎలాగ ఉరులు పడ్డాలా, ఎలాగా సంహరించాలా అని ఆలోచన చేసినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 8వ వచనంలో హామానుకి అహశ్వేరోషు తన ఉంగరము తీసి, రాజ ఉంగరము ముద్రను తీసి ఇచ్చినట్టుగా అక్కడ హామాను తనకు తానే దాన్ని తాకీదు రాసి ముద్రించి తీసుకువెళ్ళినట్టుగా, అక్కడ ఆ వెండి అతనికి ఇచ్చినట్టుగా, దానిని బట్టి అనేకమైన ప్రాంతాల్లో ఆ అహశ్వేరోషు కింద ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ తాకీదు పంపి ఒకే రోజున ఒకే కాలంలో వారందరినీ సంహరించడానికి ప్రయత్నించినట్టుగా, దానిని బట్టి ఎస్తేరు ప్రార్థించి ఆ హామాను యొక్క మాయోపాయముని ఎదిరించి అదే ఉరికొయ్యకి, ఏ ఉరికొయ్యకైతే మొద్దుకైని ఉరి తీయాలని హామాను ఆలోచించాడో, మాయోపాయము చేశాడో, అదే ఉరికొయ్యకి ఆ యొక్క హామానుని
ఉరి తీసినట్టుగా ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఇప్పటికీ ఇశ్రాయేలీలు ఆ పండగని చేసుకుంటూ ఉన్నారు. అలాగే దేవుని వాక్యంలో యేసు ప్రభువారి మీద సాతానుడు పన్నుతున్న పన్నాంగం, అలాగే ఆది కాండములో ఏదైతే మానవ జీవితము ఈ భూమి మీద మానవ మనుగడ మొదలైందో అప్పుడు ఆదాముల దగ్గర నుంచి మొదలైన ఆ యొక్క వర్తమానము, లేదంటే ఆ యొక్క క్రమము, ఆ యొక్క మాట, ఇదిగో నువ్వు నా బిడ్డలను పాడు చేసావు కదా, నేను ఏదైతే పాపం చేద్దానో ఓ పాము రూపంలో వచ్చి సర్ప రూపంలో వచ్చి ఆ సర్పము ద్వారా మోసగించి ఆదాముల్ని ఆ ఫలము తినేలాగా చేసావు కదా, ఇదిగో నువ్వు ఏ మనిషినైతే నువ్వు మోసగించావో ఆ మనిషి నుంచే వస్తాను, ఆ మనిషి నుంచే నేను జయిస్తాను, ఆ మనిషి నుంచే నేను నా పాదము కిందేసి తొక్కుతాను అని ఆది కాండంలో చెప్పిన వాగ్దానాన్ని బట్టి అప్పటి నుంచి మాయోపాయం పన్నుతా ఉంది. ఈయన చేయకూడదు, ఈయన ఎలాగన్నా సంహరించాలి. కానీ శత్రువుని యేసుప్రభువారు 2026 సంవత్సరాల క్రితం కరువరి శిలువలో ఏ ఉరికొయ్య అయితే సాతానుడు యేసుప్రభువారికి ఆయన ఉరి తీద్దామని, లేదంటే ఆయన సిలువ వేద్దామని సిద్ధపడ్డాడో, ఇదిగో అదే సిలువ మీద యేసుప్రభువారు సాతాన్ని సిలువేసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడుంది, నువ్వు నా మీద విజయం సాధిద్దాం అనుకున్నావు, లేదే. మాయోపాయం పన్నుతా ఉన్నారు శాస్త్రులు, మాయోపాయం పన్నుతున్నారు సద్దుకయ్యలు, మాయోపాయం పన్నుతున్నాడు హామాను. ఈరోజు నీ శత్రువులు, నీ చుట్టుపక్కల వారు కూడా నిన్ను ఎలా మింగివేయాలని మాయోపాయం పన్నుతున్నారేమో దేవుని వాక్యం ఉంటుంది. డోంట్ వరీ, కంగారు పడకో, నేనున్నాను నీ పక్షాన నేనున్నాను. నీ పక్షాన యుద్ధము చేయవాడు యుద్ధ సూర్యుడైన యెహోవా. ఆయన యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పట్ల నీకు విజయం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉండు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించు, ఎలాంటి విషయమైనా నీకు విజయం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గర బ్రతిమాలుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వేలాది స్తుతులు, వందనాలయ్యా. అలనాడు శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు నిన్ను ఎలాగ చంపాలి, ఎలా సిలువేయాలి, ఎలాగ నిన్ను ముట్టడించాలి అని మాయోపాయం పన్నినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే హామాను యూదా జనాంగాన్ని మాయోపాయం పన్ని వారిని సంహరించాలని ఆలోచన చేసింది. దేవా, ఈరోజు మా శత్రువు కూడా నీ బిడ్డలైన మమ్మల్ని కూడా ఎలా మింగివేయాలా, ఎక్కడ మింగివేయాలా, ఏ విధంగా ఉచ్చులలోకి తయ్యాలా అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నాకు విజయం ఇస్తున్న దేవుడు, మా పక్షాన నిలిచి యుద్ధము చేస్తున్న దేవుడు, నిరంతరము నీ సన్నిధిలో మేము నిలిచి జీవించలాగున్నామని నీ కృపను దయచే. నీ సన్నిధిలో నిరంతరము మేము అడిగి పొందుకోవడానికి కృపను దయచే. బలపరచండి, ఆశీర్వదించండి. మా బిడ్డలు ఏవైతే అడుగుతున్నారో వారికి కలుగుతున్న ప్రతి శత్రు క్రియ నుండి విడుదల దయచే. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపి నడిపించండి, హెచ్చించండి. నిరంతరము నీ సన్నిధిలో బలపడే వారిగా ఉంచి సహాయం దయచేయమని, నీ రాకడ మా పోకడ పర్యాంతము సదా నీ సన్నిధి తోడైంచి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.